జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రభుత్వ రికార్డుల భద్రత ప్రశ్నార్థకమైంది. సాగు భూమికి సంబంధించి ఎంతో విలువైన పాస్బుక్ బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యక్షం కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. ఓ రైతుకు చెందిన ఒరిజినల్ పాస్బుక్ తాళ్ల మండువాలో లభ్యమైన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మల్యాల గ్రామానికి సంబంధించి 1984 నుండి 85కి చెందిన ఒరిజినల్ పహానీ బుక్ లభించడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయం వెలుపల అది ఒక ఫ్రై సెంటర్లో ఈ కీలక పత్రాలు ఎలా ప్రత్యక్షమయ్యాయనే అంశంపై స్థానికంగా చర్చకు తెరతీసింది. పాత పహానీలో పేర్లు మార్చిన ఆరోపణలపై ఇదే మండలంలో ఓ గ్రామ స్థాయి అధికారి సస్పెండ్ అయిన ఘటన మరువక ముందే తాజాగా పాస్బుక్ ఘటన రెవెన్యూ శాఖ పనితీరును ఎండగడుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో భద్రంగా ఉండాల్సిన పత్రాలు కల్లు మండలంలోకి ఎలా వచ్చినాయి? అధికారుల నిర్లక్ష్యం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగింది. రైతుల భద్రంగా పరిచిన పత్రాలు, రైతులకు ఎంతో ఉపయోగకరమైన పత్రాలు బయటకు వెళ్ళిపోయినాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఆ యొక్క బాధ్యులపై కఠిన చర్య తీసుకొని పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయంలో భద్రంగా ఉండాల్సిన పత్రాలు కల్లు మండలంలోకి ఎలా వచ్చినాయి? అధికారుల తహసీల్దార్ కార్యాలయంలో అత్యంత భద్రంగా దాచాల్సిన పహానీలు ఒక ఫ్రై సెంటర్లోకి ఎలా వచ్చాయి? రైతుల భూముల వివరాలు ఉండే ఇంత కీలకమైన పత్రాల పట్ల అధికారులకి అంత నిర్లక్ష్యమా? దీని వెనుక ఎవరున్నారో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు. మండలంలో తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారంపై అధికారులు స్పందించారు. ఆఫీస్ స్టాఫ్ పై తహసీల్దార్ ఫైర్ అయ్యారు. కల్లు మండువాలో ఒరిజినల్ పహానీలు లభించిన అంశం తమ దృష్టికి రాగానే ఆర్ఐని విచారణ నిమిత్తం స్పాట్కు పంపి నివేదిక తీసుకున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. ఒరిజినల్ పహానీలు ప్రభుత్వ కార్యాలయం దాటి బయటకు ఎలా వెళ్లాయనే దానిపై పూర్తి వివరణ తీసుకున్నామన్నారు. ఘటనపై సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్కు అలాగే స్థానిక పోలీసులకు సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రికార్డులను దుర్వినియోగం చేసినా, బయటకు తీసుకొచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తహసీల్దార్ శ్రీనివాస్. అక్కడ ఈ 2-3 పేపర్లు చించి తినుబండారాలు ప్యాక్ చేయగా మిగిలినటువంటి పుస్తకం పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనపరచుకొని కార్యాలయానికి తీసుకొచ్చి రికార్డులో భద్రపరచడం జరిగింది. ఆ పిమ్మట దొరికిన వ్యక్తి దగ్గర కూడా నీకు ఏ విధంగా ఇది నీ చేతికి వచ్చిందనే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని వచ్చారు. ఆ రికార్డును బేస్ చేసి నేను మా ఉన్నతాధికారులైన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి